యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హలో, ఇప్పుడు వచ్చింది ఎవరో తెలుసుగా? తెలీదండి. ఈ కంపెనీకి చైర్మన్. ఓహో, కనీసం గుడ్ ఆఫ్టర్నూన్ అని విషయాలని కూడా తెలీదా? ఎందుకు సార్ టైం వేస్ట్? ఖాళీగా ఉండమన్నారు. ఇప్పుడు చైర్మన్ గారు రాగానే విష్ చేస్తే పని చేసినట్టు అవ్వదు. ఆ పని కూడా ఎందుకు చేయడం సార్? మా వాన్నే కాదు, మీ అందరినీ కూడా మ్యూజియంలోనే పెట్టాలి. సమ్రాట్, మళ్ళీ ఇంకో 4 అమ్మాయిల్ని రప్పించాను రా. చూశాను, ఇంటర్వ్యూ కూడా చేశాను. నువ్వు చెప్పిందని కూడా ఓకే అన్నారా? విన్నాను. కూర్చున్న సీట్లోంచి కూడా కదలరు, కనీసం లేచి ఫ్యాన్ స్విచ్ కూడా వేయరు. ఇప్పుడు అర్థమైందా ఆడవాళ్ళు ఎంత చేతకాని వాళ్ళు? ఖాళీగా కూర్చోపెట్టి శాలరీ ఇస్తామనగానే ఎలా వాలిపోయారో చూడు. ఇలాంటి వాళ్ల చేతిలోకి పెత్తనమిస్తే మునిగిపోవడం తప్ప పైకి రావడం ఉంటుందా? అదంతా తర్వాత రా. వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా నేను ఇచ్చేస్తున్నాను. కరెక్ట్గా దొరికారు. అపాయింట్ చేసే. ఇక కాంట్రాక్ట్ నాదే. థ్యాంక్స్ రా బాబు. గౌతమ్, మళ్ళీ ఏంట్రా? ఖాళీగా ఉండే ఆడవాళ్లే కరువయ్యారన్నో, నా దగ్గర పనిచేయడానికి ఆ అమ్మాయిలే దొరకరన్నో. వీళ్ళు మన కంపెనీలో మనకి కాంట్రాక్ట్ వచ్చేంత వరకే కాదు, వాళ్ళు చచ్చేదాకా ఇక్కడి నుంచి కదలరు. అంటే నెల వాళ్ళని కూర్చోబెట్టి జీతాలు ఇస్తావన్నమాట. నెలల తరబడి వాళ్ళని పెట్టుకుని తేరగా జీతాలు ఇవ్వడానికి నేనేమైనా పిచ్చోడ్నా? కాంట్రాక్ట్ సైన్ అవ్వగానే నెల జీతం మొహాన కొట్టి అందరినీ కట్టగట్టి బయటికి తోసేస్తారు. సరే, ముందు ఆఫీసర్స్ వచ్చి కాంట్రాక్ట్ మీద సైన్ చేసేసి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయితే ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. హలో జ్వాల. ఏంటి లేడీ ఎంప్లాయీస్ దొరక్క కాంట్రాక్ట్ నాకు వదిలేస్తున్నావా సామ్రాట్? తప్పు ఎక్కువ ఊహించేసుకుంటున్నావు. నువ్వన్న ఆడాళ్ళు, అదే చేతకాన్ని నీ జాతి లాంటి వాళ్ళని ఇప్పుడే అపాయింట్ చేశాను. ఇక కాంట్రాక్ట్ సైన్ చేయడమే బ్యాలెన్స్. 33% నీ 100%. రిజర్వేషన్ ఇదే అని వాళ్ళకి ఆఫీసర్స్కి చూపిస్తాను. కాంట్రాక్ట్ని సొంతం చేసుకుంటాను. ఆ తర్వాత చెప్పను, చేసి చూపిస్తాను. ఎలా జరిగిందేంటి? అమ్మా శ్రీవల్లి, ఏంటమ్మా ఇది? అసలు ఏం జరుగుతోంది నీ జీవితంలో? ఎందుకమ్మా ఇంతలా తెగేదాకా లాగావు? కళ్ళ కూడా ఆయనతో ముడిపడ్డకి బంధాన్ని తెంచుకోవాలని నేను అనుకోలేనన్నా. అలాంటప్పుడు అసలు ఎందుకలా ఎదురు తిరిగావు? అల్లుడు గారి ముందు ఎందుకలా శపథం చేశావు? నేను అడిగి పోయింది శపథం చేయడానికి కాదు, ఆయనకి ఎదురు చెప్పాలని కూడా కాదు. కానీ ఇంట్లోకి రానికి పర్మిషన్ కావాలంటమ్మా. నన్ను పరేదాన్ని చేసి మాట్లాడిందమ్మా. నేను ఇట్లా తట్టుకోవాలి? అల్లుడు గురించి నీకు తెలియంది కాదు కదమ్మా. అల్లుడు కంటికి కనిపించిందే నమ్ముతాడు, తన వెనక ఏం జరిగినా గ్రహించాడు. అలా తెలుసుకునేవాడే అయితే ఈ పాటికి నీ గుడి కట్టాలి. కానీ ఏం జరిగింది? ఆయన ఏనాడు నాకు గుడి కట్టాలని నేను ఆశపడలేదు నాన్న. ఆయన పాదాల తాన దాసిగా ఉండాలని కోరుకున్నా. కానీ ఎలా నా గుండెల మీద తన్నిండ్రు. నా వల్ల కాలేదు నాన్న. అలాగని ఎలా ఎదిరిస్తావే? 4 రోజులు దూరంగా ఉంటే ఆ దేవుడు కరుణిస్తే
అబ్బాయి మనసు మారకపోతుందా, నిన్ను ఆదరించకపోతాడా అని ఎదురు చూస్తుంటే ఇప్పుడు నువ్వు పుండు మీద కారం చల్లినట్టు వ్యతిరేకిస్తే ఆ అబ్బాయి అహం ఇంకా పెరిగిపోతుంది కదే. ఇప్పుడు నీ బ్రతికేంటే? ఆయనకి నన్ను కాదనేంత అహం ఉందేమో, కానీ నాకు ఆయన్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునేటంత ప్రేమ ఉందమ్మా ఆయన మీద. నేనిట్లా ఆయన్ని బాధ పెడతాననుకున్నావు, కానీ గదిలో వేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందమ్మా. నేను మనిషిని గా మాత్రం నాకు ఆత్మాభిమానం ఉండదా? ఆయనతోటి 7 అడుగులు నడిచిన క్షణం నుంచి ఈ క్షణం దాకా ఆయనే లోకం, ఆయనే సర్వం, ఆయనే జీవితం అని బతికిందాన్నమ్మా. అసోంటిది రఫంతా కూడా నా ప్రేమని, నేను పంచిన మమకారాన్ని గుర్తించకపోగా నన్ను దిగజారుడు మనిషిలా ఆయన చూసిన చూపు అట్లా మాట్లాడకుండా ఆపలేకపోయిందమ్మా. ఇంకా ఇంకా నా వ్యక్తిత్వాన్ని సంపుకునే ఓపిక నశించిపోయిందమ్మా. ఏం చేయాలి? ఎవళ్ళ కోసం అమ్మా నేను అబద్ధం చెప్పింది? ఎవళ్ళ కోసం అబద్ధం బరువు మోసిన? నా ఏంటి, ఎవరు భోజనం చేయలేదు? నా కోసం వెయిట్ చేస్తున్నారా? లేక ఆకలి వేయట్లేదని ఆగిపోయారా? లేక అసలు తినకూడదని నిర్ణయించుకున్నారా? నిన్న రాత్రి కూడా ఎవరు భోజనం చేయలేదనుకుంటా. ఎందుకు ఈ స్ట్రైక్? ఎవరి గురించి? మాకు ఆకలిగా లేదురా. నాకు కూడా మెతుకు కూడా సహించట్లేదు. ఈ తిండి తిన్నా తినకపోయినా ఒకటి సామ్రాట్. నువ్వు కాస్త శ్రీవల్లిని అర్థం చేసుకుంటే బాగుండు అనిపిస్తుంది. నాకేమనిపిస్తుందో తెలుసా? 1,00,000 ఖర్చైనా మిమ్మల్ని డాక్టర్కి చూపించాలి అనిపిస్తుంది. ఏరా, ఎందుకని? అందరికీ ఒక్కో రోగం ఉన్నట్టుంది కదా, అందుకు. నీకు మేమంటే జోక్ అయిపోయింది కదూ. తల్లి మాట తండ్రి మాట నీకు పట్టట్లేదు కదా. తల్లి బాధ సరైందే అయితే తీరుస్తా, తండ్రి బాధ ఒప్పుకునేదైతే ఆరుస్తా. అంతేకాని అర్థం లేని అలకలు, అనవసరమైన మనుషులు, వాటి తాలూకు జ్ఞాపకాలు నాకు గుర్తు చేయదు. భోజనాలు మానేస్తాం, కొళాయిలు తిప్పుతామని బ్లాక్మెయిల్ చేయొద్దు. ఎందుకంటే నేను రాయిని, కర్రగను. సరేరా, మా కన్నీళ్ళకి విలువ లేదు, మా బాధకి విలువ లేదు. మా ఆకలి గురించి మాత్రం నీకెందుకు? నువ్వు తినే, తిను, నువ్వు బాగా తిను. నేను ఎవరి కోసం పస్తులుండను, ఎవరి కోసం నా కట్టుబాటుని కాదనుకోను. నేను తింటాను, మీరు చూస్తూ ఉండండి. ఎంత మొండితనం ఏంట్రా నీకు?
శ్రీవల్లి నీకోసం నువ్వు చెప్పావని ఇంటికొస్తే తనతో అలాగేనా మాట్లాడేది? నా నియమాన్ని అతిక్రమిస్తే, నా నిబంధనని ఉల్లంఘిస్తే ఇల్లు దాటి వెళ్ళిన మనిషే కాదు, అమ్మైనా నాన్నైనా ఎవ్వరైనా ఒక్కటే. ఎవ్వరినీ లెక్క చేయను. అది కాదు నాన్న, సామ్రాట్. వద్దు, నీ ఆరోగ్యం కాపాడుకో, బాగుంటుంది. కానీ నా మనసులోంచి చెరిపేసిన వాళ్ళ టాపిక్, వాళ్ళ ఊసులు కూడా నా దగ్గరకు తీసుకురావద్దు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని రోజులు పస్తులుంటారో ఉండండి. ఏమండి ఏమండి, ఏదైనా మాట్లాడండి. నానా సామ్రాట్, సామ్రాట్. ఆగరా నానా. ఈ ఒక్కసారికి నా మాట వినరా. ఇక నిన్ను ఏది అడగంరా. శ్రీవల్లిని రమ్మని చెప్పరా. ప్లీజ్ సామ్రాట్. ఓకే, మీ అందరికీ శ్రీవల్లి ఇంటికి రావాలి, అంతేగా? అంతే 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 నాన్న. శ్రీవల్లి లేకపోతే మీరెవ్వరూ ఉండలేరు. అవునవును. అయితే రప్పించండి. నిజమా నాన్న? నిజమమ్మా, కానీ వన్ కండిషన్. శ్రీవల్లి ఇంట్లోకొస్తే నేను ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాన్న, ఈ షరతుకి మీరు ఒప్పుకుంటే వెంటనే మీ కోడల్ని రప్పించండి. సామ్రాట్, అదేం కండిషన్ రా? ఈ కండిషన్ బాగలేదా? అయితే చిన్న చేంజ్. మీరంతా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి, శ్రీవల్లిని రమ్మని చెప్పండి. ఏదో ఒకటి డిసైడ్ అయ్యి నాకు చెప్పండి. ఫైల్ మాయం చేయడాలు, మా అమ్మ పేరు చెప్పుకొని ఈ ఇంటికి రావడాలు, చీ కొట్టిన ఈ ఇంటిని పట్టుకొని వేలాటాలు, అత్త మీద మమకారం చూపించి, ఆడబిడ్డ మీద అనురాగం చూపించి, కట్టుకున్న వాడి కళ్లల్లో పొడిచావు, దిగజారిపోయావు. అమ్మా, ఏమైందమ్మా? ఏమోనే, కళ్ళు తిరుగుతున్నాయి. కూరగాయలు నేను కొనుక్కొస్తానని చెప్పినా కదా, అడుగుసో మెల్లగా. ఇడ కూసో అమ్మా, మెల్లగా కూసో. ఏంటి ఉండమ్మా, నేను టాబ్లెట్స్ కొనుక్కొని వస్తా.
ఏ బాబు ఆపాపాపాపు. ఏంది సార్ గిడాపన్నారు? ఇక్కడే ఆపాలి. అదేంది సార్, మీరు పోయే లొకేషన్ ఇంకా 2 కిలోమీటర్లు ఉంది కదా? మేము ఇక్కడే దిగుతాం. ఏంటే చూస్తున్నావు? దిగవా? దిగో. ఎందుకు ఇక్కడ ఆపావు? హ్మ్? రెస్పెక్ట్ తగ్గింది. ఎందుకండి ఇక్కడ ఆపమన్నారు? అది అలా లిమిట్లో ఉండు. ఇదిగోవయ్యా నీ డబ్బులు. ఇంకా 20 రూపాయలు సార్. మేము సగంలోనే దిగిపోయాం కదయ్యా. అయితే చివరి దాకా రండి సార్. మా బడ్జెట్ ఇంతే. లగేజ్ ఉంది కదా సార్. మాకు చేతులున్నాయి, మేము మోసుకుంటాం. ఆ, నువ్వు ఇలా రావే. ఏమండి, ఈ లగేజ్ అంతా మీరే ఎలా మోస్తారు? మోసేది నేను కాదు గాంధారి. మరి మ్మ్. ఆ. పెళ్ళాలుంది కాపురాలు చేయడానికి కాదు, లగేజులు మోయడానికి కూడా. మరి సూట్ కేసు? దీనికి గ్రిప్ ఉంది, లాగడానికి నీకు స్ట్రెంగ్త్ ఉంది. లాగు. ఇది కూడానా? 30 ఏళ్ళుగా నీకు తిండి పెట్టి బట్టలిచ్చి నీకు కావాల్సిందంతా చూసుకుంటూ లాగట్లా నిన్ను. లాగు. వీడెవడే ఇలా ఉన్నాడు? ఏంటి అలా చూస్తున్నావు? లాగు. శ్రీవల్లి, ఏంటి ఎద్దులెక్కున్నావు, పెళ్ళం చేత గంత లగేజ్ మోపేయనికి బుద్ధి లేదా? నేను ఎద్దునో మొద్దునో? ఇంతకీ నువ్వెవరమ్మా? నేనెవరైతే ఏంది గాని ఒంటి మీదికి గిన్నేళ్ళు వచ్చినాయి. భార్యని ఎట్లా చూడాలనో తెలియదా నీకు? తెలీదమ్మా, నువ్వు నేర్పిస్తే నేర్చుకుంటాను. నోరు మూసుకొని వెళ్ళమ్మా, ఎల్లు. హే, తమక్ తిక్క మాటలు మాట్లాడవనుకో. అమ్మమ్మమ్మ, వదిలేయమ్మా, నాకిది మామూలే, నువ్వు వెళ్ళమ్మా. ఏంది గిట్ల భయపడతారు? ఈయన మొగుడా రాక్షసుడా? ఎట్లా భరిస్తున్నావమ్మా? హలో, చాలు చాలు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. భార్య అంటేనే భరించేది, పెళ్ళాం అంటేనే పడుండేది, హాలంటేనే అణిగి మణిగి ఉండేది. అంగుళం వెనక్కుండాలి, కాదని ముందుకొస్తే కథ వేరేగా ఉంటది. నీకు ఈ కాన్సెప్ట్ అర్థం కాదులే గానీ పోమ్మా, పోయి పని చూసుకో. ఇంకొక మాట మాట్లాడినవనుకో మర్యాద దక్కదు. అమ్మా, నీకు కావాల్సింది భార్య కాదు, పని మనిషి. నీకెందుకయ్యా పెళ్ళా? అమ్మా, వద్దులేమ్మా. ఏంటే ఏంటే రెచ్చిపోతున్నావు? నా గురించి, నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు. ఏం తెలవాలి? నువ్వు మనిషివి కానప్పుడు నీ గురించి తెలుసుకునేదేంది? మళ్ళీ నీకు క్యారెక్టరే లేనప్పుడు నీ గురించి ఆలోచించేదేంది? అమ్మ వల్లి, రావే, వాళ్ళతో మనకెందుకే, రావే. భార్యతోటి లగేజ్ మోపించుడే కాకుండా ఆ సూట్ కేసు మీద ఎక్కుతున్నాడు బుద్ధి లేనుడు. అయ్యో అమ్మా, ఎక్కడం కాదు, జరగకపోతే తొక్కుతా. రేయ్, నీది ఏ ఊరో తెలియదు, గిది వరంగల్. ఎక్కువ చేసినావనుకో పసరు పసరు గక్కిస్తా. ఎంత పొగరే నీకు? ఈ నిప్పు నాగరాజును పట్టుకొని అంత మాట అంటావా? అమ్మా, వదిలేయమ్మా. ఏదో నీ తండ్రి లాంటివాడు, గొడవెందుకమ్మా?
ఈడి తండ్రైంది గేడే గనక నా తండ్రైనా మావైనా ఏ అర్ధరాత్రో పెద్ద బండరాయి మీదేసి సంపేసుండేదాన్ని. ఏయ్, నీలాంటిదే కనుక నా కూతురైనా కోళ్ళైనా నీ బతుక్కే నిప్పు పెట్టేవాణ్ణే. నీ బొందరా, నీ బొంద. ఆ? ముందు భార్యని మనిషిగా చూస్తూ నేర్చుకో, బాగుపడతావు. లేదంటే ముట్టుకుంటుకుపోతావు. ఆ? ఆ? శ్రీవల్లి రామ్మా, వాళ్ళతో మనకెందుకు? నువ్వు ఉండమ్మా. ఏందయ్యా ఎక్కువ చేస్తున్నావు? ఏయ్, నిన్ను ఏంటి ఏంటి అమ్మ వల్లి, రావే రా. అరే, రా వల్లి, రా. అమ్మ రా. అమ్మ. ఓయ్, ఆ? నన్నే అవమానిస్తావే, నీ అంతు చూస్తానే. ఆ. ఏంటి అట్ట దేవిరి మొహం వేసుకొని చూస్తున్నావు? పట్టుకో.